పిఎం కిసాన్ ఏదైతే ఉందో, ప్రధానమంత్రి కిసాన్ పథకం ఏదైతే పిఎం కిసాన్ అంటే సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున, అంటే 3 సార్లు 2,000 రూపాయల చొప్పున పడేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ పథకాన్ని, అంటే పథకం మొదలుపెట్టేటప్పుడే ఇది శాశ్వతం అని చెప్పకుండా అది కొంత రైతులకి భరోసాని ఇచ్చే విధంగా తీసుకెళ్తాం ముందుకి అని చెప్పినప్పుడు ఏదో ఒక రోజు ఆపుతారు. ఇలా రైతు బంధు ఎట్లయితే ఒక టైంకి వచ్చేసరికి ఆగిపోతుంది, ఇక ఆపుతారు అని ఎట్లా అనుకున్నామో, ఇక్కడ పిఎం కిసాన్ కూడా ఇంకో సంవత్సరం నుంచి ఇంకా ఆపేస్తారేమో, నెక్స్ట్ వచ్చే ఏడాది నుంచి ఆగుతుందేమో అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా చెక్ పెడుతూ, ఇంకా అపోహలన్నిటి కూడా చెక్ పెడుతూ వచ్చినటువంటి వార్త ఏంటంటే ఇంకొక 5 ఏళ్ళు ఖచ్చితంగా అమౌంట్లు వస్తాయన్నమాట. అంటే 5 సంవత్సరాలు ఇంటూ 6,000 అంటే 30,000 రూపాయలు 5 ఏళ్ళ వరకు రైతుల ఖాతాల్లో అయితే పడతాయి. అంటే సంవత్సరానికి 2,000 చొప్పున 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు పడతాయి. ఇంకా 5 సంవత్సరాల దాకా ఇంకా ఈ పథకాన్ని పక్కకు పెట్టే యోచనలో కానీ ఆలోచనలో కానీ లేనట్టే ప్రభుత్వం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, రైతులకు పెట్టుబడి సాయం గురించి కేంద్రం కూడా ఆలోచిస్తుంది. అంటే రాష్ట్రం కూడా ఇంకొక 5 ఏళ్ళు, ఆ తర్వాత సంగతి దేవుడు ఎరుగు, కానీ 5 ఏళ్ళు అయితే ఇస్తారు అని అనుకోవచ్చు. ఎందుకంటే మరి పిఎం కిసాన్ ఇయ్యంగా, మోడీ ఇయ్యంగా నీకేం ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళు రేవంత్ రెడ్డిని అడగచ్చు, మళ్ళీ వచ్చే కేసీఆరా, లేకపోతే మళ్ళీ వచ్చే బీజేపీనా, మళ్ళీ వచ్చే బీఎస్పీనా, మళ్ళీ వచ్చే కవితనా, తీన్మార్మలనా, ఎవరైనా సరే ఈ రాష్ట్రాన్ని ఎవరు వెళ్తే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. మీరే ఎందుకు ఇయ్యరు, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇందుకోసం 3.15 లక్షల కోట్ల వ్యయం. ఖర్చు ఎంత అంటే 3.15 లక్షల కోట్లు అవుతుంది. 5,070 కోట్లతో పిఎం సూర్య సరోవర్ యోజన, చమురు గ్యాస్ ఉత్పత్తి పెంపునకు 84,000 కోట్లతో సముద్ర మంథన్, కీలక పథకాలకు మంత్రివర్గ ఆమోద ముద్ర, ఖేల్ ఇండియాకు భారీగా నిధులు అంటూ. అయితే దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ, అట్లే ఒక కమెంట్ ఏంటిదంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట ఏమన్నాడంటే మొత్తం ఇప్పటి వరకు 62-63 ఏళ్ళ ఈ దేశ పరిపాలనలో, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర భారతదేశంలో 10కి పైగా మారినటువంటి ప్రధానమంత్రులు చేసినటువంటి అప్పు ఒక 50 లక్షల కోట్ల నుంచి 60 లక్షల కోట్లు. కానీ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి ఆయన చేపట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అప్పు 151 లక్షల కోట్లు. అంటే ఈ దేశం అప్పు ఎంత తెలుసా మీకు? మనం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 7, 8 లక్షలు అని కొట్లాడుతున్నాం కదా. ఈ దేశం అప్పు 200 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు. సో దాని గురించి చర్చ నడుస్తుంది. అంతగానం తీసుకొచ్చి మరి ఏం చేసిండ్రు, అంతగానం ఏడ ఖర్చు పెట్టిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, మరి ఇప్పటికీ ఇంకా దేశంలో పేదలు ఎందుకు ఉన్నారు అనే చర్చ. అంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అర్థం ఏంటిదంటే, మా పరిపాలనలో, అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి ఎంతోమంది ప్రధానమంత్రులు చేయనంత అప్పు బీజేపీ పరిపాలించి, అది నరేంద్ర మోదీ, సరే వాజ్పేయిది ఏమనలేడు కానీ నరేంద్ర మోదీ పరిపాలించిన ఈ 12 ఏళ్ళల్లో ఈ దేశానికి అయిన అప్పు 151 లక్షల కోట్లు, 151 లక్షల కోట్లు. సో దాన్ని హైలైట్ చేస్తూ తను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. సో లైవ్లో కామెంట్ అదంతా కూడా పెట్టండి, ఎందుకంటే నాకు కొంచెం గొంతు బాలేక స్లోగా చెప్తా ఉన్నా. సో చూడండి. ఇందుకోసం 3,15,614 కోట్లు వ్యయం చేయనుంది. జల వనరులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పేరుతో కొత్త పథకాన్ని కేబినెట్ ప్రకటించింది. దానికోసం 5,070 కోట్లు కేటాయించింది. దేశీయంగా చమురు గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి 84,084 కోట్లతో సముద్ర మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. క్రీడలను ప్రోత్సహించేందుకు ఖేల్ ఇండియా స్కీమ్, జాతీయ క్రీడా ఫెడరేషన్ల ప్రోత్సాహ పథకాల కోసం 36,441 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు 4,41,209 కోట్ల విలువైన పథకాలకు ఆమోద ముద్ర వేసింది అంటూ ఇక్కడ జలవనరులపై సౌర ఫలకాలు పిఎం ఎస్ఎస్వైలో భాగంగా దేశవ్యాప్తంగా జలవనరుల్లో 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫలకాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల సామర్థ్యంతో పోలిస్తే ఇది 7 రెట్ల కన్నా ఎక్కువ. ఈ పథకం కింద మెగావాట్కు 1 కోటి ఆర్థిక సాయం చేస్తారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టులో కనీసం 2 గంటల పాటు విద్యుత్ నిల్వ చేసే వ్యవస్థ కూడా ఉంటుంది. దీనివల్ల 10,000 మెగావాట్ల విద్యుత్తు నిల్వ చేయవచ్చు. ఇది పీక్ డిమాండ్ను అందుకోవడానికి రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఇంకో మాట,
టారిఫ్ ఆధారిత బిడ్డింగ్ ద్వారా ఈ పథకం కింద ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రిజర్వాయర్లు, పారిశ్రామిక నీటి వనరుల్లో వీటిని ఏర్పాటు చేయొచ్చు. ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు అంటూ ఆ పథకాలకు సంబంధించినటువంటి ముచ్చట. అయితే మనకు రైతులకు అక్కడికొచ్చేది అట్లే వ్యవసాయ రంగాలపైన ఆధారపడి బతికేటువంటి ఎంతోమంది, ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపయోగపడేటువంటి ఈ వార్త. పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో అది రాష్ట్రంలో 2018లో కేసీఆర్ మొదలుపెట్టినటువంటి రైతు బంధు పథకం నుంచి పుట్టింది. అది దానికి మూలం ఇదే. మనందరికీ ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. ఇప్పటి వరకు ఇన్ని దేశాలలో, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని దేశాలలో ఎక్కడ కూడా రైతులకి డైరెక్ట్గా పెట్టుబడి సాయం ఇవ్వాలన్న యోచన కానీ ఆలోచన కానీ చేయనటువంటి ప్రభుత్వాలే మొట్టమొదటిసారిగా కేసీఆర్ ఎవరిచ్చినా ఇయ్యకున్నా మొట్టమొదటిసారిగా ఆయన్నే ఈ పథకానికి రూపకర్త, ఆయన్నే మూల కారణమని చెప్పి మనందరికీ ఎరక. ఆయనను చూసిన తర్వాతనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఇవ్వకపోతే బదనామవుతారు. ఎట్లా? కేసీఆర్ ఇవ్వబట్టే. కేసీఆర్ చూసి పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చాలు చేసే, ఇట్లా 1-2 రాష్ట్రాలు ఇచ్చి మిగిలిన రాష్ట్రాలు ఇవ్వకపోయే వరకంటే ఏమవుతుందంటే దాని వెనకాల ఒక సూత్రం ఏముంటుందంటే, ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకవేళ ఇట్లాంటి పథకాల గనక రాష్ట్రంలో ప్రజలు కానీ రైతులు కానీ ఆకర్షితులైతే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇట్లా జాతీయ పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఒక ఆలోచన కలుగుతుంది. అరే, ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు, గోసలో, ఆ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళకు కొంచెం అవగాహనతో పాటు స్థానికంగా ఉండేటువంటి సమస్యలతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటిపైన స్థానిక అంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఆలోచించగలుగుతాయి తప్ప జాతీయ పార్టీలకు ఆ ఆలోచన ఉండదు. వాళ్ళదంతా కూడా నేషన్ వైడ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకే మక్కర, వాళ్ళని పక్కకు పెట్టి ఒకసారి వీళ్ళని తెచ్చుకుంటే మనకి ఏమైనా పథకాలు వస్తాయి కదా అని చెప్పి ఆలోచిస్తారనే భావనతోని పిఎం కిసాన్ యోజన అని ఈ పథకం స్టార్ట్ అయింది. పిఎం కిసాన్ అనేది స్టార్ట్ అయింది. లేకపోతే కాకపోతుండే. ఇలా రాష్ట్రాలలో స్టార్ట్ అయిపోయాయి, అది ప్రాంతీయ పార్టీలు అయిపోయాయి. కానీ ప్రాంతీయ పార్టీలే బ్రహ్మాండంగా ఇయ్యంగా పక్కకు ఉన్నటువంటి మెల్లగా కర్ణాటక, ఇటుపక్క తమిళనాడు, ఇటుపక్క మహారాష్ట్ర, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్, మన బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏమొస్తుందంటే, అరే అసలు మనం కూడా ప్రాంతీయ పార్టీలను తెచ్చుకుంటే ఈ పక్కకే మా పక్క పంట ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు పక్క పంటి 4 ఎకరాలు ఉంటే ఆయనకు డబ్బులు వస్తున్నాయి అని ఇట్లా ఈ థాట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో మార్పు వస్తుంది. మార్చుకుందాం ఈసారి ఏమవుతుంది, ఒకసారి ప్రాంతీయ పార్టీకి అయితే మనకి ఏమన్నా లోకల్గా ఇస్తారేమో అని ఆశకు వస్తారు. అదే ఆ ఉద్దేశంతోనే పిఎం కిసాన్ పథకం కూడా మొదలయ్యింది. మేమెందుకు ఇవ్వకూడదు, అది మంచి పథకం అని నమ్మినరు కాబట్టే ఇలా చాలామంది మాట్లాడతారు. అవసరం లేదు, అక్కర్లేదు, ఎవడిమ్మన్నాడు, పైసలు వృధా చేస్తురు. మరి మోదీ వృధా చేస్తలేడా? మోదీ ఈ దేశవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది రైతులకి మరి ఇట్లా పంచిపెడుతుండు కదా పప్పు బెల్లం లెక్క. మరి దాంట్లో తప్పు లేదా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఎకరానికి 6,000 ఇచ్చి 5 ఎకరాలకు ఇస్తే ఇబ్బంది అంటే ఆయన 10 కోట్ల మందికి ప్రతి రైతుకి 6,000 ఇస్తుండు కదా. మరి అది పప్పు బెల్లం పంచిపెట్టినట్టు అనిపిస్తలేదా? మరి దాన్ని ఎవరు విమర్శించారు? మరి అట్లా అంటే ఎవరైనా సరే ఆ పథకాన్ని యాక్సెప్ట్ చేసిరు కాబట్టి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసిరు. అది అర్థం చేసుకోవాలి చాలామంది.